ఫార్ములా 1 రేస్లో కార్లు వెళ్లే స్పీడ్కి ఈ టైర్లు త్వరగా అరిగిపోతాయి. వీటిని రేస్ మధ్యలోనే మార్చాలి. ఇలా మార్చడానికే పిట్ స్టాప్స్ ఉంటాయి. 2 నుండి 3 సెకండ్ల టైంలోనే మొత్తం కార్ టైర్లన్నీ మార్చేస్తారు. ఇలా చేయడానికి ఒక 20 నుంచి 25 మంది టీము చాలా రోజులు ప్రాక్టీస్ చేస్తారు. కార్ పిట్ స్టాప్ లోకి రాగానే ఒకడు బోల్ట్ ఇప్పితే ఇంకొకడు పాత టైర్ని తీస్తాడు, మూడోవాడు కొత్త టైర్ని బిగిస్తాడు. ఇదంతా మొత్తం 2 to 3 సెకండ్స్ టైంలో చేస్తారు. ఈ టీం సింక్ చూసి షాక్ అయిన ఒక సర్జన్ ఫెరారీ టీమ్ ని కాంటాక్ట్ చేశాడు. తను చేసే సర్జరీస్ వీడియోస్ ని చూపించారు. ఇది చూసిన ఫెరారీ టీమ్ సర్జన్స్ కి కొన్ని సజెషన్స్ చేశారు. సర్జరీ రూమ్ లో ఒక లీడర్ ఉండాలని, ప్రతి సర్జన్ ఒక ఫిక్స్డ్ పొజిషన్ లో నుంచోవాలని, ఆపరేషన్ టైంలో కన్ఫ్యూజన్ లేకుండా ప్రతి సర్జన్ ఏం చేయాలో ముందే ఫిక్స్ చేసి దాన్ని రిహార్సల్ చేయమని సూచించారు. ఈ పద్ధతిని ఇంప్లిమెంట్ చేశాక ఆ హాస్పిటల్లో ఆపరేషన్ రిలేటెడ్ డెత్స్ ఒక 70% తగ్గాయి. ఇప్పుడు యూరోప్ లో చాలా హాస్పిటల్స్ లో సర్జన్స్ ఈ ప్రాసెస్ నే ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇలా పిట్ స్టాప్ లో పనిచేసే మెకానిక్స్ ఆపరేషన్ టైంలో చాలా మంది ప్రాణాలు కాపాడడానికి హెల్ప్ చేశారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ నచ్చితే సబ్స్క్రైబ్ టు ది ఛానల్.